యాడికి పోతాండారా? కష్టపడి కొట్టిన సరుకు ఎతకపోయి పోలీసు వాళ్ళు నోట్లో వేస్తామా ఏంది? నా కాడ ఉపయోగం ఉండదే. చేద్దాం రండి. ఈయనే టాస్క్ ఫోర్స్ డిఎస్పీ గోవిందప్ప. ఎర్రచందనం స్మగ్లర్లకే సింహస్వప్నం లాంటోడు. ఆయన వచ్చినాక కూలీలకే పైసల కన్నా పానం ముఖ్యమని తెలిసిందే. ఎవరైనా సరుకు కొట్టాలన్నా లొడ్డు దాటించాలన్నా గోవిందప్ప కునికేసినాకనే. ఏడం చేస్తా ఉండారా? గొర్రెలు కాసేదానికి వచ్చినావు సారు. గొర్రెలు ఏడ్రా మరి గొర్రెలు? గొర్రెలు అడవిలో పోయినాయి సారు మేసేదానికి. ఏమాత్రం కాస్తా ఉండారా? ఏమాత్రం ఉంటాయిరా గొర్రెలా? ఒక 200 ఉండవా? ఓ 200 ఉంటాయి స్వామి. గొర్రెలు కాసేనా కొడుకే గొడ్డలతో ఏం పనిరా? వాళ్ళు గొర్రెలు కాసేదానికి వచ్చినారా? నేను పులొస్తే వేసేదానికి వచ్చిన. ఏం భాయ్ పెద్దంతరం చిరంతరం లేకుండా డిఎస్పీ సార్ అట్టేనా మాట్లాడేదా? మట్టు మర్యాదలే మర్యాద ఉండదు కాబట్టి దొంగల్ని దాచిపెట్టినాం. లేకుంటే మీ ముందరే అడవి దట్టించేటోళ్ళవా? అప్పుడు నిజంగానే పరువు పూడ్చేదే. ఏంద్రటా సోతా ఉండవా? పులి సిక్కినదే చుట్టేంది. ఇద్దరు పడుతుండారా? ఏడా సరుకు సరికేడా? సరుకు పట్టుకోవడానికి వస్తే మొగోడు అనుకుంటేనే తోరికింది పట్టుకోవడానికి వచ్చినారా? దోసారు నీ కాడుండేది 6 తోటలు, నా చుట్టూరా 60 కొట్టలు. లెక్క సరిపోదు సామే. అలా ముఖాలు చూసినారా? మురికినాయలాగున్నారు. ఇప్పుడు వద్దులేండి సార్. పెద్ద ఆయన మంచి మాట చెప్తాడాడు సార్. ఇంటి అందరికీ మంచిదే. ప్లీజ్ సార్ రండి సార్. ఎదిలోనే సార్ వీళ్ళ బలము. యాడికి పోతారు? ఇచ్చేయండి సార్, బయట పట్టుకుందాం. మన ముందే సరుకు బయటకు తీసినా తీస్తారు సార్. పరువు పోతుంది. రండి సార్.